తెలంగాణలో గ్రాడ్యుయేట్ టీచర్స్ ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్సీ టికెట్ కోసం లాబింగ్ ప్రారంభమైంది. పార్టీ అధికారంలో ఉండడంతో గెలుపుపై నేతలు ధీమాగా ఉంటున్నారు. దీంతో పోటీ కూడా ఎక్కువగానే ఉంది. పార్టీలో సీనియర్లు ఒకవైపు ప్రయత్నాలు చేస్తూ ఉంటే మరోవైపు పార్టీలోని యువనేతలు కూడా టికెట్ను ఆశిస్తున్నారు. కొంతమంది ఇప్పటికే హస్తినలో లాబింగ్ కూడా ప్రారంభించేశారు. ఎమ్మెల్సీతో పాటు కేబినెట్లో కూడా చోటు కోసం కొందరు సీనియర్లు పోటీ పడుతున్నట్లు తెలియవస్తోంది. ఇంతకు ఎమ్మెల్సీ ఎన్నికల్లో టికెట్ ఆశిస్తున్న ఆ నేతలు ఎవరు, ఎవరికి టికెట్ దక్కే అవకాశం ఉంది? లెట్ us watch this story. తెలంగాణ రాష్ట్రంలో 5 ఎమ్మెల్సీ స్థానాలకు ఈ మార్చి నెలలో పోటీ నెలకొని ఉంది. ఈ తరుణంలో గ్రాడ్యుయేట్లు, టీచర్ల నియోజకవర్గాలతో పాటు ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికలకు నగారా మోగనుంది. దీంతో కాంగ్రెస్లో ఇప్పటి నుంచే టికెట్ ఆశిస్తున్న ఆశావహులు లాబియింగ్ మొదలుపెట్టారు. దీంతో ఎమ్మెల్సీ టికెట్ల కోసం పోటీ ఎక్కువగా ఉన్నట్టు తెలుస్తోంది. పార్టీ అధికారంలో ఉండడంతో గెలుపు సులువుగా ఉంటుందని, మంచి భవిష్యత్తు ఉంటుందని, ఎలాగైనా టికెట్ తెచ్చుకోవాలని తమ ప్రయత్నాలు చేస్తున్నారట. అయితే ఈసారి ముఖ్యంగా యువ నాయకుల నుంచి పోటీ ఎక్కువగా ఉందని తెలుస్తోంది. పార్టీకి తాము అందిస్తున్న సహకారాన్ని గుర్తించాల్సిన అవసరం ఉందని అంటున్నారు. ఈ క్రమంలో అధిష్టానానికి తమ విన్నపాలు సమర్పిస్తున్నట్టు తెలుస్తోంది. ఎమ్మెల్సీ టికెట్ కోరుతున్న ప్రముఖ నాయకులలో టీపీసీసీ మీడియా కమ్యూనికేషన్స్ కమిటీ చైర్మన్ సామా రామ్మోహన్ రెడ్డి, టీపీసీసీ కార్యదర్శి చరణ్ కౌశిక్ యాదవ్, టిమ్రిస్ వైస్ ప్రెసిడెంట్ సీఎం సన్నిహితుడు ఫహీం ఖురేషి, గ్రాడ్యుయేట్ కోటాలో అమిగోస్ అకాడమీ చైర్మన్ ముస్క రమణారెడ్డిలు ఉన్నట్టు సమాచారం. కొత్త తరానికి అవకాశాలు కల్పిస్తే పార్టీకి మరింత పునర్జీవం కలిగించినట్లవుతుందని పార్టీలో కొందరి అభిప్రాయం. ఇక మరికొందరు పార్టీలోని సీనియర్లు సైతం ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారట. త్వరలో ప్రభుత్వ కేబినెట్ విస్తరించే అవకాశం ఉండడంతో ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ అయి మంత్రివర్గంలో చేరాలని కొందరు కోరుకుంటున్నారట. ఈ క్రమంలో పార్టీ సీనియర్ నేత, ప్రస్తుత ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి కూడా ఉన్నారట. జీవన్ రెడ్డి ఎమ్మెల్యేల కోటా ద్వారా రెండవసారి ఎమ్మెల్సీ కోరుతున్నట్టు సమాచారం. అలాగే హైదరాబాద్ నుండి మాజీ ఎంపీ, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ అంజన్ కుమార్ యాదవ్, మరో వర్కింగ్ ప్రెసిడెంట్ తూర్పు జయప్రకాష్ రెడ్డి అలియాస్ జగ్గారెడ్డి, సీనియర్ నాయకుడు మాజీ మంత్రి సూర్యాపేట మాజీ ఎమ్మెల్యే ఆర్ దామోదర్ రెడ్డి, మరో మాజీ మంత్రి మహమ్మద్ షబ్బీర్ అలీ మైనారిటీ కోటాలో ఎమ్మెల్సీలు ఆశిస్తున్నట్టు సమాచారం. మరోవైపు ఎమ్మెల్యే టికెట్ ఆశించి భంగపడిన ఎప్పటి నుండో ఎమ్మెల్సీ అవకాశం కోసం ఎదురు చూస్తున్న పార్టీలో వాయిస్ ఉన్న నేత అద్దంకి దయాకర్ కూడా రేసులో ఉన్నట్టు తెలుస్తోంది. అలాగే ఏఐసీసీ సెక్రటరీ, మాజీ ఎమ్మెల్యేలు, పార్టీ అధిష్టానం వద్ద నుంచి గుర్తింపు ఉన్న సంపత్ కుమార్, మాజీ ఎమ్మెల్యే వంశీచంద్ర రెడ్డిలు, అలాగే గాలి అనిల్ కుమార్లు సైతం ఎమ్మెల్సీగా అవకాశం కోరుతున్నట్టు సమాచారం. వీరిలో ఇప్పటికే ఒకరి పేరు ఖరారైనట్టు సమాచారం. ఇక టీచర్ల నియోజకవర్గంలో యూనియన్ అభ్యర్థులకే పార్టీ మద్దతు ఇవ్వనున్నట్టు సంకేతాలు పంపింది. గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో అలఫోర్స్ చైర్మన్ వి నరేందర్ రెడ్డి, మాజీ డీఎస్పీ మదనం గంగాధర్, ప్రసన్న హరికృష్ణ, వెలిచాల రాజేందర్ టికెట్ ఆశిస్తున్నారు. మొత్తానికి పార్టీలో ఒకవైపు యువకులు, మరోవైపు పార్టీ సీనియర్ నాయకులు ఎమ్మెల్సీ టికెట్ ఆశిస్తుండడంతో పోటీ తీవ్రస్థాయిలో నెలకొని ఉంది. మరి హస్తిన పెద్దలు రాష్ట్ర నాయకత్వం ఎవరికి అవకాశం కల్పిస్తుందో వేచి చూడాలి.